అభిరుచి మీ అభిరుచి. నమస్కారం. ఎంకేఆర్ మసాలా అభిరుచికి స్వాగతం. ప్రతిరోజు సరికొత్త రుచులతో మిమ్మల్ని అలరిస్తున్న అభిరుచి ఈ రోజు కూడా మరిన్ని స్పెషల్ వెరైటీస్ తో రెడీగా ఉంది. మరి ఆ స్పెషల్ వెరైటీస్ ఏంటో చూసేద్దామా అండి? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. వంటలు పిండి వంటల్లో మీరు కోరుకున్న వంటల్ని ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో మా షెఫ్ చూపిస్తారు. మరి ఈ రోజు ఎవరు ఎక్కడి నుంచి ఏ వంట అడిగారో చూద్దామా అండి? హలో రాజు గారు. హలో అండి. ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరే వంట అడిగారో చూద్దామా? ఓకే అండి. ఈ రోజు రాజమండ్రి నుంచి సుజాత గారు రాశారండి. ఓకే. ఫూల్ మక్కనీతో ఫ్రైడ్ రైస్ చేయమన్నారు. ఓకే అండి. చాలా స్పెషల్ గా అడిగారు కదా, డిఫరెంట్ గా అంటే అడిగారు. ఫుల్ మక్నీతో మనం జనరల్ గా ఏంటంటే కర్రీస్ లో వాడుతూ ఉంటాం. సో ఇక్కడ ఫ్రైడ్ రైస్ అంటే అదే కంప్లీట్ బేస్ గా తీసుకుని, లేకపోతే ఫ్రైడ్ రైస్ అంటే జనరల్లీ మనం వెజిటబుల్స్ కూడా అన్ని యాడ్ చేసుకుని చేస్తాం. ఇక్కడ అంటే వెజిటేబుల్స్ తో మనం చేసుకుంటే ఫుల్ మక్నీ అనే ఫ్లేవర్ అనేది తెలియదు. సో ఇక్కడ ఓన్లీ ఫుల్ మక్నీతోనే చేద్దాం. ఓకే. సో ఫ్రైడ్ రైస్ బేస్ ఫూల్ మక్నీ తీసుకుని చేస్తున్నారు. అవునండి. ఓకే, మరి ఫూల్ మక్నీ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఫూల్ మక్కనీ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఫూల్ మక్కనీ 1 కప్పు, బియ్యం 1 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, చిల్లీ సాస్ 1 టీ స్పూన్, సోయా సాస్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, మైదా 1 కప్పు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో ఇక్కడ ఫుల్ మక్నీని మనం ముందుగా ఏంటంటే ఒక బ్యాటర్ తయారు చేసి దాంట్లో ముంచి తీసి డీప్ ఫ్రై చేసి పెట్టేస్తున్నాం అండి. ఓకే. సో డీప్ ఫ్రై కాబట్టి ముందుగా ఆయిల్ వేడి పెట్టేస్తున్నాం. ఓకే. ఒక బౌల్లో మైదా, ఓకే, కొద్దిగా కార్న్ ఫ్లోర్ అండి, కొద్దిగా ఉప్పు, ఓకే, అలాగే కొద్దిగా మిరియాల పొడి. సో జనరల్ గా ఇలా మనం పన్నీర్ కి కూడా ముందు ప్రిపేర్ చేసేసుకుని ఆయిల్ లో డీప్ ఫ్రై చేసి తర్వాత యూజ్ చేస్తూ ఉంటాం కదా కొన్ని వాటిలో, కర్రీస్ లో కానీ ఇలాంటి ఫ్రైడ్ రైస్ లో కానీ. ఇలా కొంచెం బాగుంటుందండి. సో అది కంప్లీట్ గా టేస్ట్ తెలుస్తుంది, పైన కొంచెం సీజనింగ్ చేసిన టేస్ట్ అనేది కూడా తెలుస్తుంది. కానీ డైరెక్ట్ గా వాడాలి అనుకుంటే వాడొచ్చా అండి? బాగుంటుందా? అంటే ఇక్కడ ఫ్రైడ్ రైస్ కదా, కొంచెం ఇలా ఉంటే టేస్ట్ అనేది కొంచెం బాగా పట్టుకుంటుందని నేను ఈ రకంగా చేస్తున్నాను. ఓకే. అంటే జస్ట్ ముంచి ఫ్రై చేసేయడమే కాబట్టి మనకి ఇది కొంచెం జారుడుగా ఉంటే బాగుంటుంది. ఓకే, సరిపోతుందా? సరిపోతుంది. సో దీంట్లో ఫుల్ మక్ని వేసుకొని సో ఒకసారి బాగా కలిపేసుకొని ఒక్కొక్కటిగా మనం వేసుకోవాలి. ఒకటేసారి వేయకుండా, అంటే మొత్తం పిండితో సహా పడిపోతుంది. సో సింగిల్గా వేసుకుంటే మనకు విడివిడిగా బాగుంటుంది. సో రైస్లో కూడా వేసుకున్నప్పుడు సో ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని మనం ఫ్రై చేసుకో. సో ఇది కంప్లీట్ కలర్ చేంజ్ ఏమైనా అవుతుందా, లేదా పిండి కొంచెం కలర్ మారగానే తీసేయచ్చు? ఓకే, మరి ఇది ఫ్రై అయ్యే లోపు ఒక చిట్కా చూద్దామండి. ఓకే. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. పొల్యూషన్ వల్ల హెయిర్ ఫాల్ సమస్యతో చాలా మంది బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు వారానికి ఒక్కసారైనా కొత్తిమీర రసాన్ని తీసుకున్నట్లయితే హెయిర్ ఫాల్ సమస్య నుండి దూరం అవ్వచ్చు. చిట్కా చూసారు కదండి, అయిపోయిందా రాజు గారు? ఓకే అండి, తీసేసుకోవచ్చు. సో ఇవి కొంచెం దగ్గర కూడా వచ్చేస్తాయా, అంటే కొంచెం చిన్నగా వేగిన తర్వాత కొంచెం దగ్గరకు వస్తాయి? ఓకే. ఈ ప్లేట్ ఇస్తారా? కొంచెం పాప్కార్న్స్ లా ఉంది కదా. సో ఇవి ఏంటంటే లోటస్ సీడ్, కొంచెం పఫ్ లోటస్ సీడ్ అన్నమాట. ఓకే.
వీటికి యాక్చువల్లీ టేస్ట్ అనేది పెద్దగా ఉండదు. తెలీదు, కానీ మనం అలా కొంచెం ముందుగా వాటిని మిక్స్ చేసుకుని చేసి వాటికి టేస్ట్ తెప్పించాలి. సో చాలా కష్టం, కొంచెం రిస్కీ కూడా, ఎందుకంటే ఓన్లీ ఫూల్ మక్కని యూజ్ చేశారు కదా మీరు. అవునండి. సో చూడాలి మరి టేస్ట్ ఎలా ఉంటుందో. అంటే కొంచెం సాసెస్ తర్వాత చిల్లీ తర్వాత జింజర్ ఇవన్నీ వేస్తున్నాం కదా, కొంచెం ఆ ఫ్లేవర్స్ పట్టేస్తాయి. బాగుంది. సో కొద్దిగా ఆయిల్ వేసుకొని, సో దీంట్లో ముందుగా సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి, తరిగిన పచ్చిమిరపకాయలు, అలాగే ఉల్లికాడలు, తరిగిన ఉల్లికాడలు. సో ఇవన్నీ కూడా చక్కగా మనకు మంచి ఫ్లేవర్ని ఇచ్చేస్తాయి. అల్లం వెల్లుల్లి మీరు అన్నట్టు బేసిక్గా ఇవి బాగా చూసుకుంటే మిగతా డిష్ అంతా కూడా బాగా మనకి ప్రిపేర్ అయిపోతుంది, వచ్చేస్తుందండి. ఆటోమేటిక్గా ఆ టేస్ట్ అనేది వచ్చేస్తుంది. సో దీంట్లో ఇక్కడ రైస్కి సరిపడా ఉప్పు చూసుకోవాలండి. ఓకే. సో ఆల్రెడీ మనం అందులో ఉప్పు వేసుకున్నాం కదా ఫూల్ మక్కనీలో. అలాగే కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా సోయా సాస్, అలాగే చిల్లీ సాస్. ఓకే. సో ఇది కొద్దిగా వేగిన తర్వాత ఫూల్ మక్కని యాడ్ చేసుకోవాలా? రైస్. ఓకే, రైస్. సో అన్నం ఏంటంటే మనకి ఇలా పొడి పొడిగా రావాలి. సో కొంచెం బాస్మతి రైస్ లాగా తీసుకున్నా కూడా బాగుంటుందా అండి? అంటే ఇక్కడ చైనీస్ ఫ్రైడ్ రైస్ కాబట్టి కొంచెం మనం మామూలు రైస్తో చేసుకుంటేనే బాగుంటుంది. ఓకే. సో బాస్మతిలో ఏంటంటే ఆ బాస్మతి ఫ్లేవర్ అనేది ఎక్కువ తెలుస్తూ ఉంటుంది. అవును, కొంచెం బిర్యానీ టైప్స్ కి బాగుంటుంది. అవును, ఫ్రైడ్ రైస్ కి మనకి మామూలు రైసే బెటర్. మామూలు రైసే బాగుంటుంది. కావాలనుకుంటే కొంచెం వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చా ఎవరన్నా? వాళ్ళ చాయిస్, కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చండి. జనరల్ గా ఫ్రైడ్ రైస్ కి యూజ్ చేయడం క్యారెట్ గానీ క్యారెట్, బీన్స్ ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. సో కొద్దిగా రైస్ మగ్గిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఫూల్ మక్కని. ఓకే. సో జనరల్ గా ఇందులో మనం కారం అనేది కొంచెం పచ్చిమిరపకాయలు తప్పితే ఇంకా వేరే ఇక్కడ కొద్దిగా చిల్లీ సాస్ కూడా వాడాం కదా, అది సరిపోతుందా? అలాగే కొంచెం మిరియాల పొడి కూడా వేస్తాం. సో ఘాటుగా కారంగా అన్ని అలా ఉంటేనే బాగుంటుంది. సో ఓకే, రెడీ అయిపోయింది. ఓకే. సో ప్లేట్ ఇస్తారా? సో చివరిగా ఉల్లికాడలు. ఓకే, ఫూల్ మక్కని ఫ్రైడ్ రైస్ రెడీ అయింది. ఓకే, వేడిగా ఫూల్ మక్కని ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఈ ఫ్రైడ్ రైస్ టేస్ట్ చూడబోయే ముందు తయారు చేసుకునే విధానం మరోసారి చూద్దాం. ఫూల్ మక్కని ఫ్రైడ్ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా బియ్యం ఉడికించి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో మైదా, కార్న్ ఫ్లోర్, ఉప్పు, మిరియాల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. దీనిలో ఫూల్ మక్కని ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన ఉల్లికాడలు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, మిరియాల పొడి, చిల్లీ సాస్, సోయా సాస్, అన్నం వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ముందుగా వేయించిన ఫూల్ మక్కని వేసి బాగా కలుపుకోవాలి. ఆపై తరిగిన ఉల్లికాడలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఫూల్ మక్కని ఫ్రైడ్ రైస్ రెడీ. ఫూల్ మక్కని ఫ్రైడ్ రైస్ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. సూపర్ అండి,
చాలా బాగుంది. యాక్చువల్లీ ఆ పూల్ మక్కని మనం చేసుకున్నాం కదా, బ్యాటర్ పట్టించేసి దాంతో తింటేనే టేస్ట్ బాగుంది. మీరు అన్నట్టు ఆ ఫ్లేవర్ కంప్లీట్ గా తెలుస్తుంది. సో టేస్ట్ తక్కువ ఉన్న ఇంగ్రీడియంట్ కి కూడా టేస్ట్ ని యాడ్ చేసి ఈ మెథడ్ లో చేసుకున్నాం. నైస్ అండి, చాలా బాగుంది. చూసారు కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఒక మంచి బ్యూటీ టిప్. పుదీనా రసాన్ని రాత్రి పడుకునే ముందు ముఖానికి అప్లై చేసుకున్నట్లయితే చర్మంపై ఉండే మొటిమలు మచ్చలు తగ్గడమే కాకుండా చర్మం కాంతివంతంగా ఉంటుంది. పూల్ మక్కని ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మీరు కూడా మీ ఫేవరెట్ వంటల్ని ఈజీగా ఎలా చేసుకోవాలో మా షెఫ్ చూపించాలనుకుంటే మాకు మెయిల్ చేయండి. మా ఇమెయిల్ అడ్రస్ abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ మధురం మధురం. ఈ సెగ్మెంట్ లో మనం ఈ రోజు స్ట్రాబెరీ తోటి కొంచెం స్పెషల్ గా శ్రీఖండ్ తయారు చేసుకోబోతున్నాం. మరి ఈ శ్రీఖండ్ ఎలా తయారు చేసుకోవాలో షెఫ్ అడిగి తెలుసుకుందామా అండి? రాజు గారు, ఇవాళ స్ట్రాబెరీ శ్రీఖండ్ చేయబోతున్నారు. అవునండి. సో ఈ స్ట్రాబెరీ అనేది అయితే కొంచెం పాష్ గా మనం ఎక్కువ ఈ మిల్క్ షేక్స్, సలాడ్స్ లాట్లో యూజ్ చేస్తాం. బట్ శ్రీఖండ్ అనేది కొంచెం ట్రెడిషనల్ గా తీసుకుంటాం కదా. ఈ రెండిటికి కాంబినేషన్ ఎలా ఉంటుంది? కొంచెం పుల్ల పుల్లగా, కొంచెం తీయగా, కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ అండి. చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఓకే, మరి స్ట్రాబెరీ శ్రీఖండ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. స్ట్రాబెరీ శ్రీఖండ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: స్ట్రాబెరీ ముక్కలు 1 కప్పు, పెరుగు 2 కప్పులు, పంచదార పొడి 1 కప్పు, తురిమిన బాదం కొద్దిగా. ఓకే రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ఇక్కడ పెరుగును మనం కనీసం 1 గంట సేపు పల్చటి గుడ్డలో కట్టేసి ఇలా అంటే హ్యాంగ్ చేయాలి. సో అప్పుడు దాంట్లో ఉన్న వాటర్ అని తెలిపోయి మనకు గట్టి పెరుగు మిగులుతుంది. క్రీమీ టెక్స్చర్ లో ఉండాలి. వాళ్ళని ముందుగా చేసి పెట్టేసాను. ఓకే. సో ఇక్కడ అలాగే షుగర్ పౌడర్ గా వాడుతున్నాం. షుగర్ పౌడర్ మిక్సీ పట్టేసి మనం పౌడర్ కొట్టేసుకోవచ్చు. సో ఈ రెండు ముందు ప్రిపేర్ చేసేసుకుంటే జనరల్ గా స్ట్రాబెరీస్ 3 ఇంగ్రీడియంట్స్. ఎస్ అండి. ఓకే. సో స్ట్రాబెరీస్ మనం మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోండి. సో ఒక పలచటి కాటన్ క్లాత్ లో పెరుగు వేసేసి కాసేపు దాన్ని కొంచెం ఎక్కడన్నా హ్యాంగ్ చేసేసుకోవాలి. సో వాటర్ అంతా పోయి అది మిగులుతుంది, గట్టిగా ఉండాలి. సో ఇది మిక్సీ పట్టి మెత్తగా పేస్ట్ లో తయారు చేసుకోవాలి. ఓకే అండి, ఆలోపు ఒక చిట్కా చూద్దామండి. ఓకే. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. తులసాకుల రసంలో కొద్దిగా తేనె కలిపి తరచూ కొద్ది రోజుల పాటు తీసుకుంటున్నట్లయితే కంఠస్వరం మెరుగ్గా ఉంటుంది. చిట్కా చూసారు కదండి. అయిపోయిందా రాజు గారు? అయిపోయిందండి. సో ఇలా మెత్తగా కొంచెం టమాటా ప్యూరీకి దగ్గరగా ఉంది. సో అలా మెత్తగా చేసేసి ఇంకా వాటర్ మిక్స్ చేయాల్సిన అవసరం లేదు కదా, ఆల్రెడీ కొంచెం వాటరీగా ఉంటాయి కదా ఫ్రూట్స్. ఎస్. సో దీన్ని ఒకసారి ఇది ఎస్పెషల్ గా చిన్నపిల్లలకి చాలా టేస్టీగా తీసుకుంటారేమో. సో ఐస్ క్రీమ్ అనుకుని తినే ఐస్ క్రీమ్ లా తినేస్తారు. అలాగే ఉంటుంది టెక్స్చర్ కూడా. అండ్ మంచి ఎనర్జీ ఉండే ఫుడ్ కూడా. పెరుగు అంత స్ట్రాంగ్ దీంట్లో తీసుకుంటే మంచి ఎనర్జీ. సో దీంట్లో ముందుగా పంచదార పొడి వేసి బాగా కలిపేసుకో. అంటే ఇది గట్టిగా ఉంటుందా అండి? కొంచెం లేదండి, ఇదే ఇలాగే ఉంటుంది. ఓకే. సో ప్రాసెస్ అంతా కొంచెం ఆ వడగట్టడంలోనే ఉందండి. సో మిగతాది మనం ఇలా బాగా ఫైన్ గా బీట్ చేసేసుకుని కొంచెం చల్లగా సర్వ్ చేసుకోవాలి అంతే. ఓకే. పంచదార మిక్స్ అయిపోయింది కదా. సో దీంట్లో మనం ముందుగా సిద్ధం చేసుకున్న స్ట్రాబెరీ పేస్ట్. ఇప్పుడు మళ్ళీ దీన్ని కూడా ఫుల్ కంప్లీట్ బీట్ చేసేసుకోవాలి. కంప్లీట్ గా అసలు టెక్స్చర్ మారిపోయింది. స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ లా ఉంది చూడ్డానికి. జనరల్ గా పెరుగు కొంచెం లైక్ చేయని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకి కూడా మనం పెట్టేసేయచ్చు. ఇది తెలియకుండానే చల్లగా సర్వ్ చేసుకుంటే తెలియకుండా తినేస్తారు. ఏర్పాటు చేయరు అసలు. బోలిస్తారా?
పైనుండి సన్నగా తరిగిన బాదం అండి. కొద్దిగా గార్నిష్. లేదు అనుకుంటే స్ట్రాబెరీస్ చిన్న చిన్నగా చాప్ చేసి కూడా వేసేసుకోవచ్చు. ఓకే, సో ఇది మనం చల్లగా సర్వ్ చేసుకోవాలి. కొంచెం ఫ్రీజర్ లో పెట్టేసుకుని, అంటే మరీ గడ్డగట్టేలా పెట్టకూడదు కదా, జస్ట్ కూల్ చేసేలా పెట్టుకుని సర్వ్ చేసుకోవాలి. ఓకే, యమ్మీ యమ్మీగా ఇది రెడీ అయిపోయింది. బట్ కార్వింగ్ కూడా మా కోసం చూపిస్తే ఆ తర్వాత దీన్ని టేస్ట్ చూద్దాం. సో ఇక్కడ కూల్గా ఇచ్చాను కదా, సో కూల్ ఏరియాలో ఉండే పెంగ్విన్ చేస్తున్నాను. ఓకే, పెంగ్విన్ కి ఇంకా పర్ఫెక్ట్ షేప్ ఇచ్చేది మనకి ఖచ్చితంగా బ్రింజాలే అండి. ఓకే, సో ఇక్కడ స్టెమ్ పార్ట్ కట్ చేసేసి ఇంకొక చిన్న సైజు కొంచెం రౌండ్గా ఉండాలి. సో ఇక్కడ హెడ్ వస్తుంది. ఓకే, సో పెంగ్విన్ స్టమక్ పార్ట్ కొంచెం వైట్గా ఉంటుంది కదా, సో ఒక పల్చట్ లేయర్. సో నెక్ వర్క్ తీసేస్తున్నాం. సో ఇక్కడ హ్యాండ్స్ పెట్టడానికి స్లిట్ ఇస్తున్నాం ఇలా రెండు వైపులా. సో హ్యాండ్స్ కొరకు ఇంకొక బ్రింజాల్ కొంచెం ఓవెల్ షేప్లో ఉండాలి, హాఫ్. సో దీంట్లో మళ్ళీ హాఫ్ అండి, అంటే 2 క్వార్టర్ పీసెస్ పడతాయి. ఓన్లీ స్కిన్ అవసరం మనకి హ్యాండ్స్ పెట్టడానికి. సో మధ్యలో సీడ్ పార్ట్ తీసేస్తున్నాం. సో ఇది యూజ్ చేస్తాం. కార్వింగ్స్ మనకి బ్రింజాల్ చాలా హెల్ప్ చేస్తుంది కదా, చాలా ఈజీగా దాన్ని ఎలా కావాలంటే ఎలా మౌల్డ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ బీక్ అండి. సో క్యారెట్, సో వీటన్నిటి మనం జాయిన్ చేసేసేయాలి. సో ఐస్ పెట్టడానికి ఇక్కడ జస్ట్ హోల్డ్ చేస్తాం. ఓకే, సో బీక్ మధ్యలో వచ్చేస్తుంది. ఐస్ వచ్చేసి ఇక్కడ సగ్గుబియ్యం వాడుతున్నాం. సో కాంట్రాస్ట్ గా కనిపించాలి, బాగుంటుంది. ఓకే, సో ఇక్కడ ఆల్రెడీ మనం స్లిట్ ఇచ్చాం కదండి, సో దాంట్లో హ్యాండ్. ఓకే, క్యూట్ 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 అండి, చాలా బాగుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ, అందరూ ట్రై చేయొచ్చు. యమ్మీ యమ్మీగా స్ట్రాబెరీ శ్రీఖండ్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. స్ట్రాబెరీ శ్రీఖండ్ తయారు చేసుకునే విధానం. ముందుగా మిక్సీ జార్ లో స్ట్రాబెరీ ముక్కలు వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో పెరుగు, పంచదార పొడి వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో స్ట్రాబెరీ పేస్ట్ వేసి మరోసారి బాగా కలుపుకోవాలి. ఆపై తురిమిన బాదాంతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే స్ట్రాబెరీ శ్రీఖండ్ రెడీ. స్ట్రాబెరీ శ్రీఖండ్ ఎలా ఉందో టేస్ట్ చూద్దామా అండి? వావ్, జస్ట్ వావ్, చాలా బాగుంది. అవునండి, అసలు నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతూ ఉంది, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాం హ్యాపీగా. అంటే పిల్లలు అయితే మాత్రం ఇంక వదలరు. అసలు ఐస్ క్రీమ్ కన్నా కూడా డిఫరెంట్ గా అన్ని కాంబినేషన్స్ చేరి ఇది కొంచెం ఇంకా ఎక్స్ట్రాగా మనకు అంటే క్రీమీ లా ఉంటుంది కదా, క్రీమీగా ఉంది. ఎగ్జాక్ట్లీ, క్రీమీ టేస్ట్ ఉంది, చాలా టేస్టీగా ఉంది. థాంక్యూ. చూసారు కదా, డెఫినెట్ గా ట్రై చేసి టేస్ట్ చేయండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. చలికాలంలో సాధారణ సబ్బులకి బదులుగా గ్లిజరిన్ శాతం ఎక్కువగా ఉండే సబ్బుల్ని వాడితే మంచిది. లేదా సున్నిపిండి, షీకా పొడి లాంటివి వాడితే చర్మానికి ఎంతో మంచిది. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంట. ఊరించే వంటలో ఇద్దరు పార్టిసిపెంట్స్ చాలా అందంగా తయారై 2 రుచికరమైన వంటల్ని మనకి చూపించడానికి రెడీగా ఉన్నారు. హాయ్ చెప్పేద్దాం. హాయ్ అండి. హాయ్, మీ పేరు? లావణ్య. లావణ్య గారు ఎక్కడి నుంచి వచ్చారు? పటాన్చెరు నుండి.
పటాన్ చెరువు. ఓకే, హలో అండి. హలో, మీ పేరు? నాగలక్ష్మి నా పేరు. నాగలక్ష్మి గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను హైదరాబాద్ కవాడిగూడ నుంచి వచ్చాను. కబడ్డీ కూడా. ఓకే, సో మొత్తానికి ఇంతకీ మీ ఇద్దరు రిలేటివ్సా, ఫ్రెండ్సా, కజిన్సా? రిలేటివ్స్ అండి. ఓకే, రిలేటివ్స్. ఏమవుతారు? మా వదిన గారు, మా అన్నయ్య వాళ్ళ మిస్సెస్. ఓకే, సో తను మా మరదలు. ఓకే ఓకే, మరి వదిన గెలిచినా పర్లేదు, మరదలేదా గెలిచినా పర్లేదు అని ఏమన్నా ఉందా? ఏం లేదు, ఇద్దరు ఇట్లా ఎవరికన్నా వచ్చినా నో ప్రాబ్లం. సో ఎవరు గెలిచినా పర్లేదని డెఫినెట్లీ అనుకుంటారు రిలేటివ్స్ కాబట్టి, అస్సలు అనుకోకూడదు. ఓకే, ఎవరికి వాళ్ళే మేమే గెలవాలన్నట్టు వంట చేయండి. కాంపిటీషన్ కాంపిటీషనే. ఓకే ఓకే. సో మొత్తానికి ఈ రోజు ఎవరు ముందు వంట చేయబోతున్నారు? నేనండి. మీరు ఏంటి ప్రిపేర్ అయిపోయారు ఫుల్ గా? అయిపోయాం మొత్తం. ఓకే, మరి స్టార్ట్ చేద్దాం. ఏం చేయబోతున్నారు ఇంతకి? క్యాప్సికమ్ బటానీ కర్రీ వరకు చేస్తున్నాను. క్యాప్సికమ్ బటానీ కర్రీ. మంచి కాంబినేషన్స్ తీసుకున్నారు. స్టార్ట్ చేద్దామా? ఓకే, స్టార్ట్ చేద్దాం. ఓకే, మరి క్యాప్సికమ్ బటానీ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. క్యాప్సికమ్ బటానీ కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, ఉడికించిన పచ్చి బఠానీలు 1 కప్పు, టమాటా ప్యూరీ 1 కప్పు, చింతపండు గుజ్జు తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, గసగసాలు ఎండు కొబ్బరి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, జీడిపప్పు కొద్దిగా, జీడిపప్పు పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, మసాలా దినుసుల పొడి 1 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. నాగలక్ష్మి గారు రెడీ? రెడీ అండి. స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఓకే, ముందు స్టవ్ వెలిగించేద్దాం. సో ముందుగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఇది కొంచెం వేడవ్వాలి. నెక్స్ట్ వేడయ్యాక కొంచెం ఆనియన్స్, దాని తర్వాత గరం మసాలా కొంచెం పౌడర్ లాగా చేసుకోవాలి. అంటే మొత్తం పౌడర్ కాకుండా సో కొంచెం కచ్చా పచ్చా, జస్ట్ ఒకసారి తిప్పి వదిలేసి. అలా మొత్తం గరం మసాలా కచ్చా పచ్చా పౌడర్ లా చేసి మొత్తం వేసేనా? మొత్తం వేసి కొంచెం ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసి. ఓకే, నెక్స్ట్ పసుపు వేసుకోవాలి తగ్గి కొంచెం. ఇదేం పేస్ట్ అండి? గసగసాలు ఎండి కొబ్బరి పేస్ట్ అండి ఇది. ఓకే ఓకే, గసగసాలు ఎండు కొబ్బరి, ఇంకేం మిక్స్ చేయలేదు? ఏం మిక్స్. సో ఆ రెండిటితో పేస్ట్ చేసి ఫైన్ పేస్ట్ చేసుకున్నారు. ఓకే, నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు వేసుకోండి. మీరు ఒక్కొక్క ఇంగ్రీడియంట్ వేస్తుంటే ఒక్కొక్క ఫ్లేవర్ వస్తుంది. చాలా బాగుంది. ఆ గరం మసాలా వేసినప్పుడు ఒక ఫ్లేవర్ వచ్చింది, ఈ పేస్ట్ వేయగానే మళ్ళీ ఫ్లేవర్ మారింది. బాగుంది. తర్వాత బఠానీలు, ఉడికించిన బఠానీ ఇది కొద్దిగా ఫ్రై అయ్యాక క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి. మొత్తం గ్రీన్ గ్రీన్ ఉంది కదా బఠానీ, క్యాప్సికమ్ అన్ని కలర్ఫుల్ గా ఉంది. సో నాగలక్ష్మి గారు మీరు ఏం చేస్తుంటారు? మేము హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. సో మీ హాబీస్ ఏంటి? సింగింగ్, అదే సాంగ్స్, అండ్ ఏదన్నా బుక్స్ రీడ్ చేస్తాను. అవునా అండి? అయితే నెక్స్ట్ ప్రాసెస్ ఏదన్నా ఉంటే అది చేసేసుకుందాం. ఆ లోపు ఒక చిన్న లైన్ మా కోసం పాడి. చిన్న లైనే, ఎక్కువ మేము కూడా అడగం, ఒక 2 లైన్లు చాలు. పోనీ ఒక నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుని ఆ లోపు ఆలోచించుకుని పాడతారా? ఓకే. మరి నెక్స్ట్ ఏం వేయాలి? నెక్స్ట్ కొద్దిగా కారం. ఓకే, సాల్ట్. ఓకే, ఇది కాజు పేస్ట్ మాట. కొద్దిగా కాజు ఫ్రై చేసి పేస్ట్ చేసుకోవాలి. కాజు కొంచెం లైట్ గా ఫ్రై చేసుకుని పేస్ట్ చేసుకున్నారు. ఓకే, వేసేసి ఇది టమాటో ప్యూరీ. టమాటో పీసెస్ చేసి కొంచెం పచ్చి వాసన పోతుంది కదా, పోయాక పేస్ట్ చేసుకుంటే. అంటే టమాటా ఉడికించి కాదు, జస్ట్ కొంచెం ఆయిల్లో ఫ్రై చేశాను. కొంచెం ఉడికించి కూడా చేస్తారు కానీ కొద్దిగా నేను ఆయిల్లో కొద్దిగా వేయించేసి ప్యూరీ అది ఇప్పుడు వేసేయాలి. ఓకే, అన్ని రుచులు కలుస్తున్నాయండి. టమాటా పులుపు, జీడిపప్పు పేస్ట్,
గరం మసాలా అండ్ క్యాప్సికమ్ బఠానీ ఇస్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్, చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటండి? నెక్స్ట్ కొంచెం ఇందులో మళ్ళీ చింతపండు గుజ్జు కూడా యూస్ కొంచెం చేస్తామా? బాగుంటుంది, పుల్లగా మంచిగా అనిపిస్తుంది. కొంచెం టేస్ట్ అనేది డిఫరెంట్ గా వస్తుంది దీంట్లో. ఓకే, ఇది కొంచెం ఉడకాలా? కొద్దిగా సో అయితే పాడేసేది. వేణువై వచ్చాను భువనానికి, గాలినై పోతాను గగనానికి, మమతలన్నీ నాకు టెన్షన్ మౌనగానం, వాంఛలన్నీ వాయులీనం. కొద్దిగా మీరు కలిసి నాకు కొంచెం ధైర్యం వస్తుంది, ఇంకా పాడాలనిపిస్తుంది. అవునా? అయితే మన ఇద్దరం హ్యాపీగా మళ్ళీ పాడుకుందాం. ఆవిడ వంట చేస్తున్నప్పుడు ఇంకో పాట పాడుకుందాం. ఓకే ఓకే. ఇది అయిపోయినట్టేనా? ఓకే, అయ్యాక మనం కొద్దిగా ఈ పులుసు యాడ్ చేద్దాం. సారీ, చింతపండు పులుసు. దీంట్లో కొంచెం సాల్ట్ మళ్ళీ కొంచెం యాడ్ చేద్దాం. సో ఆ పులుపుని మ్యాచ్ చేయడం కోసం కొంచెం సాల్ట్. తర్వాత ధనియాల పొడి వేసాను, లాస్ట్ ధనియాల పొడి. ఓకే ఓకే. నెక్స్ట్ అండి? నెక్స్ట్ లాస్ట్ కొంచెం కాజు దీని మీద వేసాను. కాజు. ఓకే ఓకే, మరి మొత్తానికి కర్రీ అయితే అయిపోయింది. కానీ నాకు ఒక చిన్న డౌట్, అసలు ఇక్కడ కుక్కర్ ఎందుకు పెట్టారండి? కుక్కర్ అంటే ఇప్పుడు ఈ కర్రీ మొత్తం మళ్ళీ అందులో వేస్తారా? అవసరం లేదు, ఆల్రెడీ మనకి ఇక్కడ ఫినిష్ అయిపోయింది కదా, అయిపోయింది. సో బాయిలింగ్ ప్రాసెస్ దానికోసం ఆల్రెడీ ఇక్కడ మనం మాట్లాడుకునే లోపల అది అయిపోయింది కాబట్టి పాటలు పాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఉండేసరికి అది ఉడికిపోయింది. క్యాప్సికం కొంచెం ఫాస్ట్ గానే ఉడుకుతుంది. అవును. అండ్ ఇంకొకటి కూడా ఉందండి, ఇలా కర్రీ చేసుకున్నాక మనం కుక్కర్ లో వేసి ఉడికించడం వల్ల కొంచెం టేస్ట్ తేడా వచ్చేస్తుంది. ఆ కుక్కర్ లోకి వెళ్ళేసరికి మసాలా అనేది దీనికి కొంచెం లూజ్ అయిపోతుంది కదా, పట్టదు. కాబట్టి ఇక్కడ ఇలా చేసుకోవడమే బెటర్. ఓన్లేండి, మనం మాట్లాడుకోవడం వల్ల మీకు ఇంకా మంచిగా జరిగింది. సర్వ్ చేసుకుందామా? ఇదిగో. ఫైనల్ గా గార్నిష్ చేస్తారా? కొత్తిమీరతో గార్నిష్ చేయండి. అయిపోయిందా? అయిపోయింది. ఓకే, వేడి వేడిగా క్యాప్సికమ్ బఠానీ కర్రీ రెడీ ఉందండి. కొంచెం టేస్ట్ చూసి చెప్పండి. ఓకే, డెఫినెట్లీ. ఓకే, క్యాప్సికమ్ బఠానీ కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందుగా తయారీ విధానం మరోసారి చూద్దాం. క్యాప్సికమ్ బఠానీ కర్రీ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, మసాలా దినుసుల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, గసగసాలు, ఎండు కొబ్బరి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన పచ్చి బఠానీలు, క్యాప్సికమ్ ముక్కలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత జీడిపప్పు పేస్ట్, టమాటా ప్యూరీ వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత చింతపండు గుజ్జు, ఉప్పు, ధనియాల పొడి, జీడిపప్పు వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యాప్సికమ్ బఠానీ కర్రీ రెడీ. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. తలలో చుండ్రు ఎక్కువగా ఉన్నట్లయితే పుదీనా ఆకుల పేస్ట్ని తలకి బాగా పట్టించి ఆరిపోయిన తర్వాత శీకాకాయ పొడితో కానీ షాంపూతో కానీ బాగా రుద్దేసి తల స్నానం చేసేయాలి. ఇలా చేయడం వల్ల చుండ్రు తగ్గుతుంది. సక్సెస్ఫుల్ గా నాగలక్ష్మి గారు వంట కంప్లీట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ లావణ్య గారు మీ టర్న్. రెడీయా? రెడీ అండి. ఏం చేయబోతున్నారు? కాలీఫ్లవర్ కాజు 65. అమ్మో, రెసిపీ వినగానే డెఫినెట్లీ సూపర్ అనిపించేలా ఉంది కదా. కాలీఫ్లవర్ కాజు 65 సూపర్ కాంబినేషన్ అండి. నైస్. సో మరి స్టార్ట్ చేసేద్దామా? రెడీయా మీరు? రెడీ అండి. ఓకే, మరి కాలీఫ్లవర్ కాజు 65 తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కాలీఫ్లవర్ కాజు 65 తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: కాలీఫ్లవర్ 1 కప్పు, జీడిపప్పు 1/2 కప్పు, మైదా 2 టేబుల్ స్పూన్లు, కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూను, గరం మసాలా 1/2 టీ స్పూన్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, నిమ్మరసం 2 టీ స్పూన్లు, ఫుడ్ కలర్ చిటికెడు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా,
సో ముందుగా ఏం చేసుకోవాలండి? ఫస్ట్ ఈ కాలీఫ్లవర్ ని మనం వాటర్ లో సాల్ట్ వేయాలండి. వేసి కాలీఫ్లవర్ మొత్తం దాంట్లో వేసేస్తే మనకి దాంట్లో ఉన్న జర్మ్స్ అని వెళ్ళిపోతాయి అనమాట. ఓకే. ఇలా హాట్ వాటర్ లో వేస్తే ఇలా క్లీన్ అవుతుంది మొత్తం. Clean చేసుకోవాలి క్లీన్ first. చేసుకోవాలి ఫస్ట్. తర్వాత ఫస్ట్ దీంట్లో మనం కారం వేసుకుందాం. ఓ స్టార్టింగే కారమా? అంటే మనము కారము ఉప్పు ఫస్ట్ సాల్ట్ వేసి కారం వేస్తే దీంట్లో మనకి వాటర్ వచ్చేస్తుంది అనమాట. అంటే ఆ వాటర్ లో మనం ఈ కార్న్ ఫ్లోర్ ఈ మైదా ఇవన్నీ వేసినప్పుడు మనకి మంచిగా అదంతా వాటర్ వచ్చేసి మంచిగా కలుస్తుంది అనమాట. ఓకే. సో మీరు మంచి కుక్ అనుకుంటా. అవునా? మీరే చెప్పాలి. అంటే నేను చెప్పాలంటే మా హస్బెండ్ నా కుకింగ్ కి చాలా అసలు పడిపోతాడు అనమాట. పడిపోతారా? అమ్మో. ఓకే. ఒక 1 స్పూన్ కారం వేసుకుందాం. మీ హస్బెండ్ కి ఇష్టమైన ఫుడ్ డిష్ ఏంటిది? ఇదా అండి? అసలు యాక్చువల్ చెప్పాలంటే మా హస్బెండ్ కాలీఫ్లవర్ ఇష్టం ఉండదు. మరి ఎందుకు ఇది చూస్ చేసుకున్నారు? ఇది నేను చేశాక నాకు నచ్చింది. అక్కడ ఉందన్నమాట పాయింట్. సో ఇది ఇప్పుడు డీప్ ఫ్రై కదా, అవునండి. మనం ఆయిల్ పెట్టేసుకుందామా? వేడవుతుందా? పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. పసుపు వేసుకుందామండి. ఓకే. ఇప్పుడు దీన్ని కొద్దిగా కలుపుతాను హ్యాండ్తో. అంటే ఇలా కలిపితే ఏమవుతుందంటే మనకి ఈ ఉప్పు కారం ఇది వేస్తాం కదా, కలిపినప్పుడు దాంట్లో మనకు కొంచెం వాటర్ వచ్చేసి ఇవన్నీ మంచిగా పట్టుకుంటాయి అనమాట. బాగా పట్టుకుంటాయి. లేకపోతే ఇగో వాటర్ వస్తున్నాయి చూడండి. లేకపోతే అన్ని ఒకేసారి వేసినప్పుడు మనకి దాంట్లో పట్టుకోవడం కుదరదు, సరిగ్గా పట్టుకోవన్నమాట. ఇది కారం ఉప్పుని పట్టుకుంటది, ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని పట్టుకుంటది, అన్ని కలిపి కాలీఫ్లవర్ ని పట్టుకుంటుంది. లాంగ్వేజ్ కవర్ చేయండి, ఎందుకంటే నాకు కొంచెం అంటే కర్రీ బాగుంటే నేను మిమ్మల్ని పట్టుకుంటాను. గ్యారంటీ, అదే గ్యారంటీగా పట్టుకుంటాను. నన్ను బాగుండకపోతే ఆవిడని పట్టుకుంటా, చూసుకోండి. బాగుంటే మాత్రం ఈజీగా నేను పట్టుకుంటాను. ఇప్పుడు ఓకే. నెక్స్ట్ మైదా వేసుకుందామండి. ఇప్పుడు ఓకే, చూసుకోండి మీకు ఎంత కావాలో. అసలే ముందుగానే ఎక్స్పెక్టేషన్స్ పెంచేశారు మీరు, చాలా బెస్ట్ కుక్ అని. మైదా 1 స్పూన్ ఎక్కువ వేసింది హరితేజ, అందుకని నా వంట పాడేది అన్నారు అనుకో. అలా ఏం కాదండి, ఆల్రెడీ నేను చెప్తేనే కదా మీరు వేస్తున్నారు. అవును, అలా ఏముండదు. సో మొత్తానికి లావణ్య గారు కార్న్ ఫ్లోర్ కూడా వేసి, కార్న్ ఫ్లోర్ కూడా వేసి. లావణ్య గారు మీరు అసలు మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వరుగా. మాట్లాడండి. లేదు లేదు పర్లేదు, ఇది వేసేసుకున్నాక అడుగుతాను. వేసాను 2 స్పూన్స్. ఓకే. గరం మసాలా వేస్తున్నానండి. నెక్స్ట్ వచ్చేసి మిరియాల పొడి. మిరియాల పొడి కొద్దిగా వేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ కలర్. ఓ, ఫుడ్ కలర్ కూడా యూజ్ చేస్తున్నారా? ఫుడ్ కలర్ కూడా వేయాలి. కొంచెం కలర్ చూడడానికి ఏంటంటే కొంచెం కలర్ఫుల్ గా కనిపిస్తుంది అనమాట. అది ప్రెజెంటేషన్ వైజ్ ఇంకా ఓకే, బట్ లెమన్ జ్యూస్ ఉంది. చెప్పండి. అసలు మీ వంట అందుకని ఇవిడ బెస్ట్ కుక్ అయ్యారు. ఎవరు ఏం మాట్లాడినా, ఏం జరిగినా, ఏం పోయినా నెక్స్ట్ ఇది నెక్స్ట్ అది, నేను ఏం మాట్లాడినా ఇప్పటికి 2 సార్లు కట్ చేశారంటే డీప్లీ హట్. నేను చెప్పను. చెప్పండి. నేను చెప్పను, మీరు నెక్స్ట్ ఏం వేస్తారు? ఏంటి? లెమన్ జ్యూస్ అండి. లెమన్ జ్యూస్. ఓకే. సో ఇందులో పులుపు కూడా యాడ్ చేస్తాను. పులుపు కూడా తినడానికి పుల్లగా బాగుంటది అనమాట. ఫోన్లే మీకోసం కాకపోయినా మా ఆడియన్స్ అయితే అస్సలు మాట్లాడకుండా నా మాట వింటారు తెలుసా. అందుకని వాళ్ళకి చెప్తాను, ఫుడ్ కలర్ అనేది ప్రెజెంటేషన్ కోసం ఓకే గానీ బట్ మాక్సిమం అవాయిడ్ చేస్తే బెటర్ కదా, నాట్ గుడ్ ఫర్ హెల్త్. సో మాక్సిమం అవాయిడ్ చేసేసాను ఇంట్లో చేసుకునేటప్పుడు. ఇంట్లో చేస్తే నేను వేయను. ఇక్కడ ప్రెజెంటేషన్ అదే నేను చెప్పాను కదా, చూడడానికి ఒక గుడ్ లుక్, చూడడానికి బాగుంటది అనేది. ఎక్కువ కాకుండా మరి తక్కువ యూజ్ చేస్తే బాగుంటది. కావాలంటే ఇంకా నేచురల్ ఫుడ్ కలర్స్ యూజ్ చేయొచ్చు. బీట్రూట్ ఇలాంటివి కొంచెం జ్యూస్ లా అలా వేసేసుకున్నా కూడా మనకి అదే కలర్ వస్తుంది. ఇప్పుడు కాజు వేసుకుందామండి. ఓకే. ఇందులోనే కాజు కూడా వేసేస్తున్నా. వేసారు. కాజు వేసేస్తే ఇది కూడా మనకి కొద్దిగా వాటర్ వేసుకోండి. కొద్దిగా చాలా ఒక్క 1 స్పూన్ ఉంది. జస్ట్ స్ప్రింకిల్ చేసుకోవడానికి వాటర్ యూజ్ చేయాలి. అంటే కాజు వేస్తాం కదండి, అప్పుడు కాజు వేసినప్పుడు కొద్దిగా డ్రై అయిపోతుంది, మొత్తం ఐటమ్ మొత్తం డ్రై అవుతుంది కొద్దిగా. సో వేయాల్సినవన్నీ వేసేసారు, ఇంకా ఆయిల్ లో ఫ్రై చేయడమే. ఓకేనా? వేసేస్తారా? వేస్తామండి. వేసేయండి, ఆయిల్ వేడైపోయింది. వేద్దామండి. ఇలా కాజు మనకి జారిపోకుండా, ఈ కాజు ఇంకా మనకి పిల్లలకి ఊరికే కాజు పెడితే తిన్నారు కదండి, ఇలా కాలీఫ్లవర్ లో కానీ ఇంకా దేంట్లో కాజు తినని పిల్లలు కూడా ఉన్నారా అండి? మా బాబులు తినరండి అసలు. ఇలా దేంట్లో ఐటమ్స్ లో, దీంట్లో ఇలా వెజ్ లో దీంట్లో మిక్స్ చేసి వేసి ఇష్టంగా తింటారు.
ఇది మొత్తం కొంచెం కలర్ చేంజ్ అయిపోయి క్రిస్పీగా అవ్వాలి. క్రిస్పీగా అవ్వాలి. సో ఇది నెక్స్ట్ మనం దీన్ని సాసెస్ తో కొంచెం తడకా చేసుకుని పాన్ ఫ్రై చేసుకుని అలా ఏమైనా చేసుకోవాలండి? అవసరం లేదండి, ఎందుకంటే ఆల్రెడీ దీంట్లో మనం కాజు వేసాం కదా, అది వేసినప్పుడు ఆల్రెడీ మనం ఏంటంటే జస్ట్ ఫర్ ఇది స్నాక్ ఐటమ్ అనమాట. ఈవినింగ్స్ లో మనం ఖాళీ ఉన్నప్పుడు ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా, అప్పుడు జస్ట్ ఇలా కాజు వేసుకొని ఇలా వేసుకుంటే చాలా ఇష్టంగా తింటారు ఎవరైనా కూడా. సో దీనికి అలా సాసెస్ అన్ని చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ కాజు ఉంటుంది కాబట్టి మనము ఈజీగా తినేయచ్చు దాన్ని. ఓకే, టేస్టీగానే టేస్టీగానే ఉంటుంది. మనం అవసరమైతే కాజు కూడా అది సాస్ ని కూడా చేసుకోవచ్చు, అది కూడా పెట్టుకొని తినొచ్చు కూడా. ఓకే అండి, ఇది కొంచెం వేగాలి కదా, వెయిట్ చేద్దామా? ఓకే, అయిపోయిందండి లావణ్య గారు? అయిపోయింది, మొత్తం ఫ్రై అయిపోయిందండి ఇది. ఆపేద్దామా? ఆపేద్దాం. సో సూపర్ గా అసలు క్రిస్పీగా అయిపోయిందిగా మీరు అన్నట్టు. నేను చెప్పాను కదా నన్నే పట్టుకుంటారని. చూద్దాం, ఇప్పుడు ఈజీగా నన్నే పట్టుకుంటారు మీరు. ఈ కాన్ఫిడెన్స్ కి నిజంగా గ్రేట్, బట్ సమ్ టైమ్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఆల్సో ఫీల్స్. అంటే మీరు అనడంతో కూడా నా డిష్ ఏమైనా ఫెయిల్ అవ్వచ్చేమో. ఏమోలేండి, నేనేమి అనను. చూద్దాం. అయినా జడ్జ్మెంట్ ఇచ్చేది నేను కాదండి, షెఫ్ గారు వస్తారు. ఓకేనండి, ఆయన ఇస్తారు. మీరు అన్నట్టు సాయంత్రాలు చక్కగా మనం చేసేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఇంట్లో ఉన్నప్పుడు ఒక వీకెండ్ అప్పుడు ఫుల్ టైం పాస్ కదా. అవునండి. అయిపోయిందా? అయిపోయింది. దీనికి కొద్దిగా గార్నిష్ చేద్దాం. ఇక్కడ పెట్టి పట్టుకోండి, నాకు చేతికి. దీంట్లో లెమన్ వేసాం కదండి, లెమన్ కూడా పెట్టేస్తే మనకి బాగుంటుంది. ఓకే అండి, చాలు. చిన్న ప్లేట్లో ఇప్పటికే చాలా చేసాం. ఓకేనా? అయిపోయిందా? అయిపోయింది. ఓకే, వేడి వేడిగా కాలీఫ్లవర్ కాజు 65 రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. కాలీఫ్లవర్ కాజు 65 తయారు చేసుకునే విధానం. ఒక బౌల్లో కాలీఫ్లవర్, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, మైదా, కార్న్ ఫ్లోర్, గరం మసాలా, మిరియాల పొడి, ఫుడ్ కలర్, నిమ్మరసం, జీడిపప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, కాలీఫ్లవర్ కాజు 65 రెడీ. ఓకే, 2 వంటలు కంప్లీట్ అయిపోయాయి కదా. సో రాజు గారు, ఇక్కడ ఇద్దరు కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారండి. వాళ్ళదంటే వాళ్ళు, వాళ్ళదంటే వాళ్ళు, అసలు మాదే గెలుస్తుంది అన్నట్టు ఉన్నారు. బట్ మీరు టేస్ట్ చూసి ఏది బాగుందో చెప్పాలి. ఓకే అండి. సో ముందుగా క్యాప్సికమ్ చూద్దాం. ఓకే, మీరు కూడా టేస్ట్ చేయండి. సూపర్ అండి, చాలా బాగుంది. నెక్స్ట్ చూద్దాం. వెరీ నైస్. ఇది కూడా చాలా టేస్టీగా ఉంది లావణ్య గారు. సో మరి రాజు గారు ఏమంటారో చూద్దాం. రెండు డిష్ల్లో కాలీఫ్లవర్ కాజు 65 అన్నారు కదండి. 65లో ఇంకొంచెం ప్రాసెస్ ఉంటుంది. సో మీరు చేసింది ఏంటంటే 75% మీరు 65 చేశారు. సో మిగతా ఇంకా 25% మీరు మర్చిపోయారు, అంటే వదిలేశారు. సో దాని తర్వాత అంటే పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పెరుగు ఇవన్నీ ప్రాసెస్ ఉంటుంది. సో దాన్ని మీరు ఎక్కడ వరకు అంటే పకోడీ వరకు చేశారు. సో ఇది పకోడీ. సేమ్ క్వశ్చన్ నేను అడిగాను రాజు గారు, అంటే అలా చేసుకున్నా కూడా బాగుంటుంది అని అన్నారు. బాగుంటుంది, అంటే ఇది పకోడీ వరకు స్టేజ్. ఇది స్టేజ్ వస్తుంది, 65 కిందకి రాదు. సో మళ్ళీ మనం పోపులా పెట్టేసుకుంటాం. సో అప్పుడే మనకు స్నాక్ ఐటమ్ అనమాట. 65 కూడా స్నాక్ ఐటమ్, కూడా మనకు డ్రైగా వస్తుంది. సో అంటే మీరు 65 అన్నారు కాబట్టి నేను చెప్తున్నాను. సో ఇక్కడ వరకు మామూలుగా మన కాలీఫ్లవర్ కాజు పకోడీ, సో అక్కడ వరకు ఇది ఓకే డిష్. సో 65 అన్నప్పుడు మీరు కొంచెం ఆ ప్రాసెస్ చేసుకోవాలి. సో ఈరోజు 65 లో ఇంకో 40 తగ్గింది, 35 తగ్గింది అది. సో ఈరోజు క్యాప్సికమ్ చూసారా? ఓకే, నో వెరీ నైస్, కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. ఈరోజు మాకు మంచి టేస్టీ డిష్ ని చూపించినందుకు మీకు ఈటీవీ అభిరుచి వారి నుండి ఒక బ్యూటిఫుల్ సారీ. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ.
లావణ్య గారు మీరు కూడా చాలా థ్యాంక్స్ అండి, మాకు మంచి వంటను పరిచయం చేసినందుకు. సిఎంఆర్ విశాఖ నుండి మీకు కూడా మంచి గిఫ్ట్. కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మరి చూసారు కదా, ఇద్దరు పార్టిసిపెంట్స్ కూడా మంచి మంచి వంటల్ని మనకి పరిచయం చేసి చూపించారు. మీరు కూడా ఇలాగే చక్కని వంటలు మాకు చూపించాలి అనుకుంటే మాకు SMS చేయండి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు మీ పూర్తి చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. మినపప్పుని మిక్సీలో రుబ్బేటప్పుడు ఫ్రిడ్జ్లోంచి తీసిన చల్లటి నీళ్లు పోసి రుబ్బినట్లయితే పిండి బోలుగా వస్తుంది. ఈ రోజు వంటలన్నీ చాలా బాగున్నాయి కదండి, మరి వాటిలోని పోషక విలువలేంటో డాక్టర్ అరుణ్ గారు చెప్తారు. ఈ రోజు పిండి వంటలో చూసిన పూల్ మక్కని ఫ్రైడ్ రైస్ లోని పోషకాలు ఏంటో తెలుసుకుందాం. పూల్ మక్కని ఇలా మనం డీప్ ఫ్రై చేసుకొని ఒక మంచూరియా టైప్లో, అంటే చిల్లీ సాస్, కార్న్ ఫ్లవర్ ఇవన్నీ వేసి తీసుకుంటున్నాం కదా, డెఫినెట్గా మనకు మంచిది కాదు, అది చూడగానే మనకు తెలుసు. కాకపోతే విడిగా పూల్ మక్కని మనం మామూలుగా ఎలా హాట్ వాటర్లోనో అలా చేసుకొని ఫ్రైడ్ రైస్ చేసుకుంటే చాలా మంచిది. ఈ రకమైన ఈ సాసులు కానివ్వండి, లేకపోతే కార్న్ ఫ్లవర్ ఎక్కువ యాడ్ చేయడం మూలన మరో ప్రాబ్లం ఏంటంటే గ్యాస్ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు 40-45 తర్వాత లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది బాగా పెరిగిపోయింది. అంటే సాధారణంగానే మనకు ఏజ్ లిమిట్ అంటే 70-75 ఏళ్ళు 80 ఏళ్ళు వరకు బతకడం అన్నది సాధారణమైంది. కాకపోతే ఏంటంటే మనకు 40కి ఏదో ఒక జబ్బు రావడం, లైక్ షుగర్, బీపీ, ఇలా కొలెస్ట్రాల్ లెవెల్స్ తేడా రావడం, ఇలాంటివి చూస్తున్నాం. ఇవన్నీ కూడా 75లో అలా వస్తే మనకు అది అంటే సిస్టమ్ కొంచెం వీక్ అవుతుంది కాబట్టి వస్తుంది అనుకోవచ్చు. కానీ మరి 40-35 ఆ ఏజ్కి వస్తే ఏం సూచిస్తుందంటే అగైన్ మన డయటరీ హ్యాబిట్స్ కానీ మన లైఫ్ అప్రోచ్ ఎలా ఉందనేది కరెక్ట్గా లేదనేది ప్రూవ్ చేస్తుంది. సిమిలర్గా మీరు మధురంలో చూసిన స్ట్రాబెర్రీ శ్రీఖండ్ కూడా అదే వర్తిస్తుంది. ఇలాంటివి ఏంటంటే శ్రీఖండ్ చాలా మంచిది, యాక్చువల్లీ పెరుగుంటుంది. అట్ ద సేమ్ టైం ఎస్పెషల్లీ స్ట్రాబెర్రీ శ్రీఖండ్లో స్ట్రాబెర్రీ కూడా బాగా ఎక్కువ ఉంది కాబట్టి డెఫినెట్గా చాలా మంచిది. కానీ షుగర్ ఉంది. సో ఎలా షుగర్ని సబ్స్టిట్యూట్ చేసుకొని మనం ఇప్పుడు బెంగాలీ స్వీట్స్లో మనకు ఆప్షన్ ఉంటుందండి. ప్రతి స్వీట్ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే లేత బెల్లం, అంటే అప్పుడప్పుడే తయారు చేసిన బెల్లంతోనే వాళ్ళు స్వీట్లు చేసుకుంటూ, ఎందుకు రసగుల్లా కానీ వాళ్ళ స్వీట్స్ అన్నీ కూడా వాళ్ళు ఇది బోగా సందేశ్ కానీ వాళ్ళ డెలికసీలన్నీ కూడా వాళ్ళు అలాంటి బెల్లంతో తయారు చేసుకుంటారు, అది కూడా లేత తాటి బెల్లంతో. అప్పుడు ఏంటంటే మనకు వాళ్ళు ఎక్కువ స్వీట్స్ తింటే కూడాను వాళ్ళకి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. మనం కూడా అలాంటి ఆప్షన్స్ వెతుక్కుంటూ ఇలాంటి ఒక స్వీట్ తినాలి అనుకున్నప్పుడు ట్రై చేసుకుంటే బాగుంటుంది. బట్ బెస్ట్ ఆప్షన్ రాగా తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇక ఊరించే వంటలు వచ్చేసిన క్యాప్సికమ్ బఠానీ కర్రీ, అలాగే కాలీఫ్లవర్ కాజు 65. ఈ క్యాప్సికమ్ బఠానీ కర్రీ అంటే ఇది కాంబినేషన్ మళ్ళీ మనకు బాగుందండి, ప్రోటీన్ ఉంటుంది. ప్రోటీన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు పెరిగే వయసులో ప్రోటీన్ అందకపోతే పెరుగుదల కరెక్ట్గా ఉండదు. ఇక మళ్ళీ ఒక 21 years తర్వాత ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఉండదు అని అనుకుంటే అది కూడా పొరపాటే. ఎందుకంటే తర్వాత కాన్స్టెంట్ వేర్ అండ్ టేర్ ఉంటుంది. ఇప్పుడు మనం కార్కి టైర్లు ఉంటాయి, టైర్లు ఎలా అరిగిపోతూ ఉంటాయో బాడీలో సెల్స్ కూడా మనకు అలా నిత్యం కొన్ని చచ్చిపోతూ కొత్త సెల్స్ పుట్టుకొస్తూ అలా ఉంటుందన్నమాట. దీన్నే వేర్ అండ్ టేర్ అంటూ ఉంటారు. ఎప్పుడైతే మనకు డయట్లో ప్రోటీన్ కానీ ఐరన్ కానీ తక్కువ అవుతుందో అప్పుడు ఈ ఆక్సిజన్ మనకు ప్రాణవాయువు అందడం బాడీకి కరెక్ట్ పర్సంటేజ్లో ఉంటుంది. సో ఈ డెఫినెట్గా ఇవన్నీ మనం చూసుకుంటూ ప్రతి పూట ప్రోటీన్ ఉండేలా చూసుకోవడం బేసిక్ బాధ్యత. మనం ఆహారం తినేవాళ్ళు కానీ వండుకునే వాళ్ళు కానీ మనం చేయాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎవ్రీ మీల్, బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ పైపెచ్చు ఇన్ బిట్వీన్ స్నాక్స్ కూడాను మనకు ప్రోటీన్తో కూడినవైతే చాలా మంచిది. సో పచ్చి బఠానీలో ప్రోటీన్ ఉంటుంది కాబట్టి బాగుందండి. తర్వాత గ్రేవీ కూడా టమాటాలు, చింతపండు, గసగసాలు సూపర్. సో ఈ కర్రీ డౌట్ లేదు. కాకపోతే కాలీఫ్లవర్ కాజు 65 ఇందులో డెఫినెట్గా పోషక విలువలు అన్నది చాలా హై క్యాలరీ, ఎప్పుడైనా అరుదుగా తీసుకుంటేనే మంచిది. సో ఇవాళ మీరు చూసిన రెసిపీస్లో బెస్ట్ రెసిపీ క్యాప్సికమ్ బఠానీ కర్రీ, చాలా బాగుందండి, నోట్ చేసుకొని ట్రై చేసుకోండి. ఇక పూల్ మక్కని ఫ్రైడ్ రైస్ కానివ్వండి, అలాగే స్ట్రాబెర్రీ శ్రీఖండ్ కానివ్వండి, అండ్ ఫైనల్గా మీరు చూసిన కాలీఫ్లవర్ కాజు 65 కానివ్వండి, ఇవి మూడు కూడాను మనకు అన్ఫార్చునేట్గా ఎప్పుడైనా ఒకసారి తీసుకుంటేనే మంచిది కాబట్టి రేర్గా తీసుకోవడానికి ట్రై చేయండి.
ఊరించే వంటలో ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయలేని వాళ్ళు మీ వంటల్ని మాకు మెయిల్ చేయండి లేదా ఉత్తరాల ద్వారా రాసి పంపించండి. మంచి మంచి బహుమతులు గెలుచుకోండి. రాజుగారు, ఇవాళ వంటలన్నీ చాలా బాగున్నాయండి. డిఫరెంట్ గా చూపించారు. చేసుకోవడానికి కూడా కొంచెం వెరైటీగా ఉంటుంది, అలాగే ఈజీగా కూడా ఉన్నాయండి. సో చూసారు కదా, మీరు కూడా తప్పకుండా ఈ వంటల్ని ట్రై చేసి టేస్ట్ చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా ఎంటీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఈ రోజు అభిరుచి చూసి అందరూ బాగా ఎంజాయ్ చేశారు కదా. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని సరికొత్త వంటలతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై.